బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో జికా వైరస్ కలకలం రేపుతోంది. వెంకటాపురం గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలుడికి వైరస్ సోకినట్లుగా సమాచారం. తొలుత నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. వైరస్ నిర్ధారణ అయిన తర్వాత చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. జికా వైరస్ కలకలం నేపథ్యంలో రాష్ట్ర వైద్యుల బృందం ఇవాళ వెంకటాపురంలో పర్యటించనుంది. నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో జికా వైరస్ కలకలం రేపుతోంది. వెంకటాపురం గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలుడికి వైరస్ సోకినట్లుగా సమాచారం. తొలుత నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. వైరస్ నిర్ధారణ అయిన తర్వాత చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జికా వైరస్ కలకలం నేపథ్యంలో రాష్ట్ర వైద్యుల బృందం ఇవాళ వెంకటాపురంలో పర్యటించనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. రైట్ పద్మ. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని మరిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో 6 ఏళ్ల బాలునికి జికా వైరస్ సోకిందనే లక్షణాలు రావడంతో ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పటికీ ఈ బాలుడికి జ్వరం వచ్చింది. మొదట ఇతని నెల్లూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్యులు ఇతని లక్షణాలు జికా వైరస్ గా ఉన్నాయన్న అనుమానంతోనే దీనికి సంబంధించి ఈ ఏదైనా వైరస్ ని మనం నిర్ధారించాలంటే దగ్గరలో పూణేలోని ల్యాబ్ మాత్రమే ఉంది. ఈ పూణేలోని ల్యాబ్ కూడా ఇతని బ్లడ్ శాంపిల్స్ పంపించడం జరిగింది. అనంతరం కూడా మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ జికా వైరస్ అనేది సాధారణంగా ఈ నెల్లూరు జిల్లాలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఇప్పటి వరకు అయితే కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 6 ఏళ్ల బాలునికి ఈ జికా వైరస్ లక్షణాలు ఉండడం అది వైద్యులు నిర్ధారించి పూణే ల్యాబ్ పంపించడంతో ఇప్పుడు అంతా కూడా సంచలనంగా ఒక కలకలంగా మారింది. ఈ మరిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో మొత్తం 150 కుటుంబాల వరకు ఉన్నాయి. ఈ 150 కుటుంబాల చిన్న గ్రామంగానే చెప్పవచ్చు. ఈ గ్రామంలో ఇప్పుడు ఒక పెద్ద అందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. దీనికి వెంటనే కూడా స్పందించిన అధికారులు ప్రత్యేక వైద్య బృందాన్ని గ్రామానికి పంపించారు. ప్రతి ఇంటికి కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ శానిటేషన్ అయితే కల్పించారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి మరిపాడు అంటే ఆత్మకూరు నియోజకవర్గం వస్తుంది. ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆనవ రామనారాయణ కూడా స్పందించడం జరిగింది. ఈ జికా వైరస్ లక్షణాలతో బాలునికి ఈ విధంగా ఫ్లూ లక్షణాలు ఉండడంతో ఇతనికి మెరుగైన వైద్యం కోసం కూడా చెన్నై పంపించడం జరిగిందని, అవసరమైతే ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల 5 గ్రామాలకు కూడా తమ వైద్య సేవలు ప్రత్యేక బృందాలు కూడా పంపించి వారందరికి కూడా భయభ్రాంతులకు గురి కాకుండా వారందరికీ కూడా వైద్యం ఏదైనా వస్తే అందేలా కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ జికా వైరస్ అనేది ఒక మనిషి నుండి మరో మనిషికి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. జికా వైరస్ సోకినా కూడా ఈ జికా వైరస్ లక్షణాలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తాయి. ప్రతి 5 మందిలో కూడా కేవలం 1-2 మాత్రమే బయటపడే అవకాశం ఉంది. జికా వైరస్ ఒక ముఖ్యంగా లక్షణాలు చూసుకుంటే జికా వైరస్ సోకితే చర్మం దద్దులు రావడం, అలాగే చర్మంపై మచ్చలు రావడం, తేలికపాటి జ్వరం రావడం జరుగుతుంది. ముఖ్యంగా నరాలకి అంటే మజిల్స్ వీక్నెస్ వస్తాయి. అలాగే కూడా ఇది చాలా అరుదుగా కొందరిలో గులియన్ బ్యాలీ సిండ్రోమ్ అనే కారణంగా కాళ్ళు చేతులు కూడా చచ్చుపడిపోవటం జరుగుతుందని చెప్పి వైద్యులు అయితే తెలియజేశారు. ఇక్కడికే దీనికి సంబంధించి ముఖ్యంగా గర్భిణుల మీద జికా వైరస్ ప్రభావం అధికంగా ఉంటుంది. ఎందుకంటే ముందుగానే బిడ్డలు పుట్టడం కానీ, లేదంటే గర్భస్రావాలు జరగడం కానీ, లేదంటే పిల్లల యొక్క మెదడు కావచ్చు, పిల్లల యొక్క తలలు కావచ్చు చాలా చిన్నవిగా పుట్టడం, ఇలాంటి అవలక్షణాలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి వైద్యులు తెలియజేశారు. ముఖ్యంగా జికా వైరస్ కి ఇప్పటి వరకు ఎటువంటి మందు లేదు, ఎటువంటి వ్యాక్సిన్ కూడా కనుగొనలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో జికా వైరస్ కి కేవలం వ్యాక్సిన్ అయితే లేదు. దోమకాటు వలన వస్తుంది కాబట్టి ఈ దోమల కాటుకి గురి కాకుండా చూసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఈ జికా వైరస్ లో ప్రధానంగా లక్షణాలు చూసుకుంటే ముఖ్యంగా వైరస్ సోకిన 14 రోజుల లోపు ఎప్పుడైనా కూడా ఈ వైరస్ అనేది బయటపడవచ్చు. అలాగే వైద్యం అందించడం ద్వారా కేవలం 1 వారం లోపే కోలుకునే అవకాశం ఉందని చెప్పి వైద్య నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. కేవలం తేలికపాటి జ్వరం, అలాగే కళ్ళు ఎర్రబడడం, చర్మంపై దద్దులు రావడం, కీళ్ల నొప్పులు, పొట్టల నొప్పి, అలాగే తలనొప్పి, కండరాల నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది వైద్యులు తెలియజేస్తున్నారు. జికా వైరస్ కి ప్రధానంగా కూడా ఎయిడిస్ అనే ఒక దోమ కుట్టడం ద్వారానే ఈ వ్యాధి అయితే సోకుతుంది. ఇప్పటి వరకైతే ఈ వ్యాధి బారిన పడి ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి ప్రాణాలు పోయిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. జికా వైరస్ నివారణకి ప్రధానంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా వైద్య నిపుణులు ముందుగా హెచ్చరిస్తున్నారు ప్రజల్ని, గ్రామస్తులను కూడా.
జికా వైరస్ బారిన పడుకున్న వాళ్ళంటే ప్రధానంగా కూడా ఎక్కడ కూడా దోమల కాటుకు గురి కావద్దు, అలాగే దోమతెరలు వాడడం, ఈ జికా వైరస్ దోమలకి నివారణ కోసం ఏదైతే వాడటం ఆ లక్షణాలన్నీ తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడికి ఈ గ్రామంలో మరిపాడు మండలం కొండాపురం ఈ గ్రామానికి సంబంధించి డీడీ ఎవరైతే డిప్యూటీ డైరెక్టర్ రామనాథ్ వైద్యానికి సంబంధించి ఆయన కూడా ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఒక పికెట్ లాగా ఏర్పాటు చేసి అందరికి కూడా వైద్యానికి సంబంధించి ఎవరికి ఈ లక్షణాలు ఉంటే వాళ్ళందరికీ ర్యాండమ్ గా కూడా వాళ్ళందరి దగ్గర బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటాం అవసరమైతే అని చెప్పి కూడా ప్రజలందరికీ భరోసా కల్పిస్తాం. గతంలో చూసుకుంటే బెంగళూరు, కేరళలో మాత్రమే ఇలాంటి వైరస్ కనపడింది. ఇప్పుడు ఆంధ్రలో కనిపించింది కాబట్టి అందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. అందరూ కూడా అప్రమత్తత పాటించాలని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి పద్మ. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.